నెల్లూరు జిల్లా బ్రహ్మదేవిలో బీట్ ద హిట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వి అగ్రికల్చర్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శాంతి మాట్లాడుతూ బీట్ ద హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ వారం రోజుల పాటు పనిచేసిన తర్వాత హీట్ తగ్గించేందుకు మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆమె కోరారు. 3 నెలలుగా ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయంలో శిక్షణ తీసుకుంటున్న అగ్రికల్చర్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ నుంచి వచ్చాము. మేము మా విద్యార్థులు బిఎస్సి అగ్రికల్చరల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వారి చదువులో భాగంగా 4వ సంవత్సరంలో ఒక 4 నెలలు అంటే ఒక సెమిస్టర్ రోజులు వాళ్ళు గ్రామంలోనే ఉండాల్సిన కోర్సులో భాగంగానే ఉంది. ఆ 4 నెలలు రావే ప్రోగ్రామ్ అంటారు దాన్ని, రూరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. దాంట్లో ఈ గ్రామంలో ఒక 10 మంది పిల్లలు ఉన్నారు, పక్కన తొట్టంబేడు గ్రామంలో ఇంకొక 5 మంది ఉన్నారు, పక్కన తోటపల్లి గూడూరులో కొంతమంది ఉన్నారు, మళ్ళా దేవరపల్లి అనే నరసింహకొండ విలేజ్లో అక్కడ ఉన్నారు. అందరినీ కలిపి ఇక్కడ 26 మంది విద్యార్థులు ఈ గ్రామంలో బ్రహ్మదేవం గ్రామంలో ఎంచుకున్నారు ఈ కార్యక్రమం చేపట్టడానికి. ఈ రావే ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి పిల్లలకి ఫైనల్ ఇయర్ చదివే పిల్లలకి ఒక చదువే కాకుండా సేవా కార్యక్రమం కూడా ఒక అతి ముఖ్యమైన భాగం వాళ్ళ జీవితంలో అనేది. సేవా కార్యక్రమం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా నేర్పించడం కోర్సులో భాగంగా ఉంది. అందుకోను ఆ సేవా ప్రోగ్రామ్కి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అంటారు, జాతీయ సేవా పథకం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దాంట్లో వారం రోజులు వాళ్ళు వివిధ కార్యక్రమాలు గ్రామంలో సేవ చేయడం అనేది చేయించడం జరుగుతుంది. దానికి ఆధ్వర్యం వహించమని కాలేజ్ నుంచి నేను డాక్టర్ శాంతి, ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అండ్ మై కొలీగ్ డాక్టర్ జోస్నా, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఎస్వి అగ్రికల్చరల్ తిరుపతి, ప్రొఫెసర్ ఇన్ ప్లాంట్ పెథాలజీ డిపార్ట్మెంట్, యాజ్ ఏ ఏడీ రిప్రజెంటేటివ్, అసోసియేట్ డీన్స్ రిప్రజెంటేటివ్. వీ బోత్ కేమ్ ఇక్కడికి వచ్చి మా పిల్లల చేత ఈ వివిధ కార్యక్రమాలని కేవీకే వారి సహకారంతో నిర్వహించడం.